ట్రైన్ చూపించడానికి ఇంకో మొబైల్ అయితే లేదనమాట. 9:51 అయింది. ఇప్పుడు పోతున్నా నీళ్ళు పోసుకోవడానికి. సో నెక్స్ట్ వీడియోలో ఇది యాడ్ చేస్తాను అనమాట. సెకండ్ చాలా విలువైంది చెప్పడానికి ఇదే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. వీడియో క్లిప్ తీసే లోపల 9:53 అయింది. ఇంక ఇప్పుడు పోతున్నా అనమాట స్నానం చేయడానికి. ఏమో 10:08 అయింది టైము. సో 9:53 నుంచి 10:08 అయింది అనమాట. అంటే దగ్గర దగ్గర 15 మినిట్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే 10:08 అయింది కాబట్టి మనకు 10:20 వరకు టైము. సో ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పాల్సిన అవసరం లేదు. 10:20 లోపల అక్కడ ఉండాలా. ఒకవేళ లేకపోయినా ఏం కాదు, ఫోన్ చేసి రమ్మని పిలుస్తారు. లేదా వర్క్ అంటే కస్టమర్స్ ఎక్కువ లేకుంటే పట్టించుకోరనమాట. వీడియోస్ అన్ని చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే, సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు 41 days తర్వాత చెప్తాను అనమాట. ఓన్లీ నేను చెప్పులు లేక నడవడం గురించి మాట్లాడడం లేదు. సో ఈ కేఫ్లో ఉండడం వల్ల, నేను ఈ వీడియోస్ చేయడం వల్ల అన్నిటికీ అంటే నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పి, నా టైమింగ్స్ ఏంటి, నేను ఏ టైంకి ఏం చేస్తూ ఉంటా, అసలు ఇంత చిన్న గ్యాప్లు ఇవన్నీ ఎలా కవర్ చేస్తా అనేది మీకు అంతా ఒక క్లారిటీగా ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్లోనే వీడియోస్లో అన్నీ చెప్పేస్తే అంత క్లారిటీగా ఉండదు. సో స్టెప్ బై స్టెప్ మీకు అన్ని వీడియోస్ వాళ్ళు చూపించుకుంటూ వచ్చి లాస్ట్లో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మెయిన్ రీజన్ ఏమంటే నా వీడియోస్ ఒకరికి యూజ్ అవుతాయని చెప్పి మ్యాక్సిమం చేస్తున్నా. కాబట్టి మీరు చూసినట్లయితే నా వీడియోలన్నీ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది.